వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంజి అమరేందర్. ఈ వీడియోలో మనము ప్రీవియస్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో వచ్చిన ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ చెప్పుకోబోతున్నాం. ముందుగా ఫస్ట్ ప్రాబ్లం ఏపీఆర్జేసీ 2016లో అడగడం జరిగింది. ఈ క్వశ్చన్లన్నీ కూడా ఈ సమస్యలన్నీ మనం సాల్వ్ చేయడానికి ముందు మినిమం మనకి ఈ కాన్సెప్ట్ అనేది తెలిసి ఉండాలి. ఓకేనా? ఫస్ట్ ప్రాబ్లం, in a GP A3 is equal 24 and A6 is equal 192, means third term is 24 and sixth term is 192, then A10 means 10th term. ఓకేనా? మనం ఇక్కడ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ సంబంధించిన మినిమం కాన్సెప్ట్ రాసాను. ఇక్కడ ఇది జామెట్రిక్ ప్రోగ్రెషన్ సంబంధించింది. ఓకేనా? హియర్ A3 is given, A6 is given, A10 value we have to find. ఓకేనా? by the nth term of GP we know that an is equal a into r power n minus 1. So here a3 is equal 24 means a into r square is equal 24. a6 is equal 192 means a into r power 5 is equal 192. మనకు a10 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఇక్కడ డివైడ్ చేస్తాం. జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఏమో r వాల్యూ కనుక్కోవడం కోసం ఫస్ట్ ఈక్వేషన్ తోటి సెకండ్ ఈక్వేషన్ డివైడ్ చేస్తాం. ఓకేనా? ఇది థర్డ్ టర్మ్, ఇది సిక్స్త్ టర్మ్ కాబట్టి దీంతో డివైడ్ చేస్తాం. ఓకేనా? అంటే ఇక్కడ A6 అంటే ఏమొస్తుంది, ఏ ఇంటూ ఆర్ పవర్ 5 వస్తుంది. ఇక్కడ A3 అంటే ఏ ఇంటూ ఆర్ స్క్వేర్ వస్తుంది. ఏ క్యాన్సిల్ అయిపోతుంది, ఆర్ పవర్ 3, ఆర్ పవర్ 5 ఇంటూ ఆర్ పవర్ 5 బై ఆర్ స్క్వేర్ అంటే ఆర్ పవర్ 3 ఈజ్ ఈక్వల్ టు 192/24. అంటే ఇక్కడ ఎప్పుడైనా ఈ 2 టర్మ్స్ ఇన్ జీపీ ఇచ్చినప్పుడు ఇందులో ఇది A3 అనేది ఫస్ట్ టర్మ్ కదా, A6 అంటే ఇందులో ఇది ఖచ్చితంగా దీన్ని డివైడ్ చేస్తుంది. ఓకేనా? అంటే 24 అనేది 192 ఎన్ని టైమ్స్లో అంటే 24 8 192. కాబట్టి మనకు ఆర్ పవర్ 3 ఈజ్ ఈక్వల్ టు 8 వస్తుంది. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 క్యూబ్, ఆర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 8 అంటే ఆర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ 2 క్యూబ్, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 వస్తుంది. ఆ విధంగా ఆర్ వాల్యూ ఏ వాల్యూ సింప్లిఫై చేసేస్తే ఆ నుంచి మనం A10 అంటే ఏ ఇంటూ ఆర్ పవర్ 9 వాల్యూ కనుక్కుంటాం. ఓకేనా? చూద్దాం. డైరెక్ట్ నేను A3 అంటే ఏం రాస్తున్నా, ఏ ఇంటూ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 24 అండ్ ఏ ఇంటూ ఆర్ పవర్ 5 ఈజ్ ఈక్వల్ టు 192. చూడండి, దీంతో డివైడ్ చేసి ఏ క్యాన్సిల్ అయిపోతుంది. ఆర్ పవర్ 5 బై ఆర్ స్క్వేర్ అంటే ఆర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏముంటుంది 192/24. 24 1 జా 24 8 జా. సో ఆర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 2 క్యూబ్. ఆర్ వాల్యూ ఏమొచ్చింది మనకు 2 వచ్చేసింది. ఓకేనా? నెక్స్ట్ మనం ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇయర్ A3 ఈజ్ ఈక్వల్ టు 24 మీన్స్ ఏ ఇంటూ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 24. దాని నుంచి ఏ వాల్యూ ఏమవుతుంది, ఏ ఈజ్ ఈక్వల్ టు 24/ఆర్ స్క్వేర్ కదా. ఏ ఈజ్ ఈక్వల్ 24/ఆర్ స్క్వేర్ ఇందులోనే రాసుకోవచ్చు. ఏ ఈజ్ ఈక్వల్ 192/ఆర్ పవర్ 5 తో డివైడ్ చేయాలి. సో ఇక్కడ 2 ఆర్ వాల్యూ 2 అంటే 2 స్క్వేర్ అంటే ఇదేమవుతుంది 24/4 4 1 జా 4 6 జా. ఏ వాల్యూ 6 వచ్చేసింది అండ్ ఆర్ వాల్యూ 2. మనము A10 దీని నుంచి A10 ఏమవుతుంది చూద్దాం. A10 ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే 6, ఆర్ అంటే 2, పవర్ A10 అంటే 10 - 1 కదా అంటే 9. చూడండి 6 నేను రాయొచ్చు, 3 × 2 అని రాసుకోవచ్చు. 2 పవర్ 9. ఇది 2 పవర్ 1 × 2 పవర్ 9 మనకు 2 పవర్ 1 + 9 2 పవర్ 10 అవుతుంది. 2 పవర్ 10 వాల్యూ మనకు తెలుసు 1024. 1024 × 3 అంటే మనకేమొస్తుంది ఆప్షన్ 2 3072 వస్తుంది. మల్టిప్లై చేస్తే 3 × ఈ వాల్యూ 1024. మనకు చాలా సందర్భాల్లో మనం 2 పవర్ 10 వాల్యూని ఉపయోగించినాం కాబట్టి 1024 అని తెలుసు మనకు డైరెక్ట్గా. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 3 × 1024 ఈజ్ ఈక్వల్ టు 3072. దట్ ఈస్ A10 వాల్యూ. ఓకే, సెకండ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ ఇన్ ఏ జీపీ AP + qth term is m, AP - qth term is n, then AP. ఓకేనా? ఇక్కడ AP + qth term ఏమో m అన్నాడు, AP - qth term n అని AP వాల్యూ ఇచ్చాడు. అంటే చూడండి AP + qth term అంటే an అంటే మీన్స్ nth టర్మ్ ఇన్ జీపీ ఏ ఇంటూ ఆర్ పవర్ n - 1 కదా. సో ఏ ఇంటూ ఆర్
ఇక్కడ n ప్లస్ p ప్లస్ q మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు m ఇక్కడ ఉన్నది. నెక్స్ట్ ఏ p మైనస్ q ఎత్తు టర్మ్ అంటే a ఇంటూ ఆర్ పవర్ p మైనస్ q మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు n. ఇక్కడ మనము mn ఉంది ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ రూట్ mn ఉంది, థర్డ్ ఆప్షన్ mn/2 ఉంది, ఫోర్త్ ఆప్షన్ m/2 ఉంది. నేను mn వాల్యూ కనుక్కుంటున్నా. mn అంటే m ఇంటూ n. m అంటే ఏంది ఈ వాల్యూ కదా, అంటే a ఇంటూ ఆర్ పవర్ p ప్లస్ q మైనస్ 1. n వాల్యూ అంటే a ఇంటూ ఆర్ పవర్ p మైనస్ q మైనస్ 1 అంటే ఏని మల్టిప్లై చేస్తే a స్క్వేర్ వస్తుంది. ఇప్పుడు ఆర్ బేస్ ఏముంది కాబట్టి పవర్స్ని యాడ్ చేసుకుందాం. ఏమవుతుంది ఆర్ పవర్ p ప్లస్ q మైనస్ 1 ప్లస్ p మైనస్ q మైనస్ 1 వస్తుంది. ఇది mn వాల్యూ అంటే a ఇంటూ ఆర్ పవర్ p ప్లస్ q మైనస్ 1 ఇంటూ a ఇంటూ p ఆర్ పవర్ p మైనస్ q మైనస్ 1 వస్తుంది. a పవర్ m ఇంటూ a పవర్ n అంటే a పవర్ m ప్లస్ n రాస్తాం కదా, అదేవిధంగా a ఇంటూ a స్క్వేర్ అని, ఆర్ పవర్ ఇక్కడ ఉన్న పవర్ని ఈ పవర్ని యాడ్ చేసిన. చూడండి మైనస్ q ప్లస్ q క్యాన్సిల్ అయిపోతుంది. ఇది ఏమవుతుంది a స్క్వేర్ ఆర్ పవర్ p ప్లస్ p 2p మైనస్ 1 అంటే మైనస్ 2 అంటే 2 కామన్ ఇస్తున్నా p మైనస్ 1. ఓకేనా, దీని ఏమని రాయొచ్చు, దీని సింపుల్గా ఏ స్క్వేర్ ఆర్పి ఏ ఇంటూ ఆర్, దీని ఏమని రాస్తున్నట్టే ఏ ఇంటూ ఆర్ పవర్ p మైనస్ 1 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు కదా. మళ్ళీ దీన్ని ఏ బి పవర్ n అంటే ఏ పవర్ n ఇంటూ బి పవర్ n కదా, అలానే ఏ పవర్ 2 ఇంటూ ఆర్ పవర్ p మైనస్ 1 పవర్ 2 అవుతుంది. ఇదే కదా, అది ఇది సేమ్ అవుతుంది. mn ఈజ్ ఈక్వల్ టు చూడండి m ఇంటూ n ఈజ్ ఈక్వల్ టు ఇది. మరి దిస్ ఈజ్ ఈక్వల్ వాట్ ఏపీఎత్ టర్మ్ కదా, ఇది ఏపీఎత్ టర్మ్ కదా మనం కనుక్కోవాల్సింది. ఏపీఎత్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఎంత టర్మ్ ప్రకారం ఏ ఇంటూ ఆర్ పవర్ p మైనస్ 1 కదా. మనకి ఇక్కడ దీని ఈజ్ ఈక్వల్ టు ఏమైనా రాసుకోవచ్చు, ఏపీఎత్ టర్మ్ అని రాసుకోవచ్చు. సో m ఇంటూ n ఈజ్ ఈక్వల్ టు ఏపీఎత్ టర్మ్ హోల్ స్క్వేర్. కానీ మనకు ఏం కావాలి, ఏపీఎత్ టర్మ్ కావాలి. అంటే స్క్వేర్ రూట్ తీసుకుంటే ఏపీఎత్ టర్మ్ ఈజ్ ఈక్వల్ రూట్ m ఇంటూ n వస్తుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ m ఇంటూ n, దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. ఓకే, ఇక్కడ సింపుల్గా నేను ఏపీ ప్లస్ కేత్ టర్మ్ ఏపీ మైనస్ కేత్ టర్మ్ని ఎంత టర్మ్ ప్రకారం రాసి దాన్ని రెండింటి మల్టిప్లై చేసి సింప్లిఫై చేస్తే మనకు ఏపీఎత్ టర్మ్ ఏమొస్తుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ m ఇంటూ n, దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. ఓకే, నా థర్డ్ ప్రాబ్లం. If an is equal n into n plus 1 into 2n plus 1 by 6, then a6 డైరెక్ట్ అంటే ఇక్కడ ఆప్షన్ ప్లస్ ఆర్ మైనస్ 1 ఇవ్వడం జరిగింది. సెకండ్ ఆప్షన్ n into n plus 1, థర్డ్ ఆప్షన్ 55, ఫోర్త్ ఆప్షన్ 91. ఇప్పుడు n ప్లేస్లో 6 రాసాం అనుకోండి, ఈ 6 క్యాన్సిల్ అయిపోతుంది న్యూమరేటర్లో. n ప్లస్ 1 అంటే 6 ప్లస్ 1 7 అవుతుంది. 2 into 6 అంటే 12 ప్లస్ 1 13 7 జా అంటే 91 అంటే మనకు ఫోర్త్ ఆప్షన్ అవుతుంది. మనం ఇందులో n ప్లేస్లో 6 రాస్తున్నాం అంటే a6 ఈజ్ ఈక్వల్ 6 ఇంటూ 6 ప్లస్ 1 ఇంటూ 2 ఇంటూ 6 12 ప్లస్ 1 బై 6 క్యాన్సల్ 7 ఇంటూ 13. సో దిస్ ఈజ్ 91. ఓకేనా. నా ఫోర్త్ ప్రాబ్లం టీఎస్ఆర్జేసి 2017లో అడగడం జరిగింది. 4th, 5th, 6th ఈ 3 ప్రాబ్లమ్స్ కూడా. If the sum of first n terms of an AP 2, 5, 8 dash is equal to the sum of first n terms of an AP, then n is equal to dash అని ఫస్ట్ ఆప్షన్ 110, సెకండ్ ఆప్షన్ 111, థర్డ్ ఆప్షన్ 112, ఫోర్త్ ఆప్షన్ 113. ఓకేనా. హియర్ 2 arithmetic progressions are given. అయితే ఇందులో ఈ సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లోని సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్కి సమానము. ఓకేనా. ఎస్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఇన్ ఏపీ ఏంటి, n/2 2a ప్లస్ n-1 ఇంటూ d. అంటే ఇక్కడ ఇందులో ఎంత టర్మ్, ఫస్ట్ ఏపీలో ఎంత టర్మ్, ఇక్కడ ఉన్న ఎంత టర్మ్ ఈక్వల్ కాబట్టి ఈ n/2 అనేది రాయట్లేదు నేను. దీంట్లో n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d ఈజ్ ఈక్వల్ 2a ప్లస్ n-1 ఇంటూ d కదా. అంటే నేను చేస్తున్నాను n/2 అనేది రాయట్లేదు. ఇందులో ఎంత టర్మ్ ఇందులో సేమే కాబట్టి n/2 రాయకుండా నేను డైరెక్ట్ ఏం రాస్తున్నాను 2a. ఫస్ట్ దాంట్లో సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ కనుక్కుంటున్నాను ఫస్ట్ ఏపీ యొక్క. అంటే 2a, ఏ అంటే ఫస్ట్ టర్మ్ 2a, 2 2 4,
ప్లస్ n-1 ఇంటూ డి. ఫస్ట్ ఏపీ యొక్క డి ఏంది, అర్థం కామన్ డిఫరెన్స్ ఏంది, 5 - 2 అంటే 3 ఈజ్ ఈక్వల్ టు ఓకేనా 2a అంటే 2 × 57 అంటే 114 ప్లస్ n-1 ఇంటూ డి. 58 - 7 అంటే 2. ఓకేనా, వెరీ క్లియర్. ఇక్కడ నేను ఏం చేయలేదు, n/2 అనే పదాన్ని రాయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ n/2, ఇక్కడ బ్రాకెట్ n/2 అని రాసుకోవాలి, ఇక్కడ ఈ బ్రాకెట్ పెట్టి n/2 రాసుకోవాలి. n/2 క్యాన్సిల్ కదా, అదొకటి ఆ స్టెప్ రాయలేదు. సింప్లిఫై చేస్తే మనం n వాల్యూ కనుక్కోవాలి. కాబట్టి ఇది ఏమవుతుంది, 3n - 3 + 4 అంటే ఇక్కడ ఏమొస్తుంది, n+1 వస్తుంది, n+1. నెక్స్ట్ 2n, n+1 కాదు 3n+1 వస్తుంది. చూడండి 3తో మల్టిప్లై, 3 × n 3n, 3 × -1 -3, -3 + 4 అంటే +1. నెక్స్ట్ 2 × n 2n, -1 × 2 -2, 114 - 2 అంటే 112 వస్తుంది, 112. చూడండి ఈ 2n ఇటు తీసుకొస్తే మైనస్ అవుతుంది, 3n - 2n n అవుతుంది. ఈ ప్లస్ n అటు పంపిస్తే -n అవుతుంది, 1 అవుతుంది. అంటే 112 - 1 అంటే 111. మనకు ఆప్షన్ ఇంత సెకండ్ ఆప్షన్. ఓకేనా. నెక్స్ట్ 5th ప్రాబ్లం. ఇఫ్ P, Q, R are in AP and X, Y, Z are in GP, then X power Q minus R into Y power R minus P into Z power P minus Q, స్మాల్ q రాసుకుందాం, ఈజ్ ఈక్వల్ టు అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ P + Q + R, సెకండ్ ఆప్షన్ XYZ, థర్డ్ ఆప్షన్ 1, ఫోర్త్ ఆప్షన్ PX + QY + RZ. చూడండి దీన్ని PQR ఇన్ AP, X, Y, Z R ఇన్ GP అయితే నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తోటి నేను ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నాను. P ఈజ్ ఈక్వల్ టు ఏమనుకుంటున్నాను, P ఈజ్ ఈక్వల్ టు 2, Q ఈజ్ ఈక్వల్ టు 4, R ఈజ్ ఈక్వల్ టు 6. చూడండి 2, 4, 6 అనే ఆర్ ఇన్ AP ఆర్ నాట్, AP. నెక్స్ట్ అలానే X ఈజ్ ఈక్వల్ టు 4, Y ఈజ్ ఈక్వల్ టు 8, Z ఈజ్ ఈక్వల్ టు 16. సో 4, 8, 16 ఆర్ ఇన్ GP. ఓకే, ఇప్పుడు మనము ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. X, వాట్ ఈజ్ X? 4 పవర్ Q minus R. Q means 4, minus R means 6, means 4 - 6, దీని యొక్క పవర్ -2 వస్తుంది, 4 పవర్ -2 ఇంటూ Y మీన్స్ మనం ఏమనుకున్నాం 8 అని తీసుకున్నాం. R - P, R మీన్స్ 6 minus P means 6 - 2 4. నెక్స్ట్ Z మీన్స్ 16. P minus Q, P means 2 minus Q means 2 - 4 ఏమొస్తుంది, -2 వస్తుంది, 2 - 4 -2 వస్తుంది. వీటిని ఏమని రాసుకోవచ్చు అంటే 4 పవర్ -2 ఉంటే దీని ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, 1/4² అవుతుంది. 8 పవర్ 4 మీన్స్ 8ని 4 టైమ్స్ మల్టిప్లై చేయాలి, 8 × 8 × 8 బై 16 పవర్ -2 అంటే 1/16² అంటే దట్ ఈస్ 16 × 16. ఓకేనా. 4² మీన్స్ this is 16. Okay, 8 ones 8 twos, 8 ones 8 twos, 8 ones 8 twos. చూడండి 2 అనేది 3 టైమ్స్ ఉంది. ఈ 2 2s 4, 4 2s 8 ఏమవుతుంది, 1 వచ్చేసింది. అంటే దీని వాల్యూ మనకి ఏమొచ్చింది, 1 అంటే థర్డ్ ఆప్షన్. ఓకేనా. మనం ఈ విధంగా P, Q, R ఇన్ AP అండ్ X, Y, Z R ఇన్ GP అంటే ఏపీలో ఒక 3 పదాలు తీసుకున్నాము, జీపీలో 3 తీసుకొని దీని ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే 1 వచ్చిందంటే ఏమవుతుంది, ఇది థర్డ్ ఆప్షన్ అవుతుంది. ఓకే, ఈ ప్రాబ్లం ఎగ్జాంపుల్ తోటి సొల్యూషన్ చేసాం కదా. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. సో ఇక్కడ X = Q - R ఉంది కదా, ఇక్కడ X, Y, Z R ఇన్ GP. సో Y = ఏమని రాయొచ్చు, ఏమవుతుంది, జామెట్రిక్ మీన్ √(x, z) అవుతుంది. PQR ఇన్ AP కాబట్టి అర్థమెటిక్ మీన్ Q మిడిల్ టర్మ్ P + R/2 అవుతుంది. సో నేను ఇక్కడ P ప్లేస్లో మనకు సింప్లిఫై చేయాల్సిన దాంట్లో P ప్లేస్లో Q ప్లేస్లోనేమో P + R/2, Y ప్లేస్లో √(x, z) రాసుకుంటున్నాం. ఆ విధంగా రాసుకుని సింప్లిఫై చేద్దాం.
ఎక్స్ ఇంటూ ఏంటి క్యూ ఉంది కదా, ఈ క్యూ ప్లేస్లో ఎక్స్ పవర్ క్యూ మైనస్ ఆర్గా క్యూ ప్లేస్లో ఏం తీసుకుంటున్నా పీ ప్లస్ ఆర్ బై 2, క్యూ ప్లేస్లో పీ ప్లస్ ఆర్ బై 2 మైనస్ ఆర్ ఉంటుంది, ఇంటూ వై ప్లేస్లో రూట్ ఎక్స్ జెడ్ పవర్ ఆర్ మైనస్ పి, ఇక్కడ పీ టర్మ్ లేదు, ఇంటూ ఇక్కడ జెడ్ పవర్ పీ మైనస్ క్యూ, క్యూ ప్లస్లో పీ ప్లస్ ఆర్ కదా, మైనస్ ఆఫ్ పీ ప్లస్ ఆర్ బై 2, ఇక్కడ బై 1, ఇక్కడ బై 1 ఏమవుతుంది, ఇక్కడ దీన్ని ఏమని రాసుకోవచ్చు ఎక్స్ పవర్ 2కి 1కి ఎల్సిఎం 2 కాబట్టి పీ ప్లస్ ఆర్ మైనస్ 2r అంటే పీ మైనస్ ఆర్ అవుతుంది, ప్లస్ ఆర్ మైనస్ 2r ఏమవుతుంది పీ మైనస్ ఆర్ బై 2, ఎక్స్ పవర్ పీ మైనస్ ఆర్ బై 2, ఇదేమవుతుంది ఎక్స్ పవర్ 1/2 స్క్వేర్ రూట్ని ఏమని రాసుకోవచ్చు ఎక్స్ జెడ్ని రూట్ ఎక్స్ ఇజ్ ఎక్స్ పవర్ 1/2 కదా, ఆ విధంగా ఇది ఎక్స్ జెడ్ పవర్ ఆర్ మైనస్ పీ పవర్ బై 2 అవుతుంది. ఓకేనా, ఏ పవర్ 1/n హోల్ పవర్ m అంటే ఏ పవర్ m బై n కదా, ఆ ఫార్ములా ప్రకారం ఇదేమవుతుంది సేమ్ జెడ్ పవర్ 2 ఇంటూ పీ 2p మైనస్ పీ అంటే p మైనస్ ఆర్ అంటే p మైనస్ ఆర్ బై 2. చూడండి ఇక్కడ ఏబీ పవర్ n ఉంటే ఏ పవర్ n ఇంటూ బీ పవర్ n రాసుకుంటాం కదా, దీన్ని కూడా ఆ విధంగా రాస్తున్నా ఎక్స్ పవర్ p మైనస్ ఆర్ బై 2, ఇదేమవుతుంది ఇంటూ ఎక్స్ పవర్ ఆర్ మైనస్ పీ బై 2 అని రాసుకుంటున్నా, ఇంటూ జెడ్ పవర్ ఆర్ మైనస్ పీ బై 2 రాసుకుంటున్నా, ఇంటూ జెడ్ పవర్ పీ మైనస్ ఆర్ బై 2. చూడండి ఇక్కడ జెడ్ బేసిక్ జెడ్ ఉంది అంటే ఎక్స్పోనెంట్స్ని మనం యాడ్ చేస్తే ఏమవుతుంది ప్లస్ ఆర్ మైనస్ ఆర్ క్యాన్సల్, ప్లస్ పీ మైనస్ పీ క్యాన్సల్, ఇక్కడ ఎక్స్ ఉంది ఇక్కడ ఎక్స్ ఉంది, ప్లస్ పీ మైనస్ పీ క్యాన్సల్, ఆర్ మైనస్ ఆర్ క్యాన్సల్ అంటే ఎక్స్ పవర్ 0 ఇంటూ జెడ్ పవర్ 0 అంటే 1 వస్తుంది. మనం సింప్లీ ఇంతకుముందు కూడా మనం ఎగ్జాంపుల్స్ అంటే ఎక్స్ ప్లేస్ వై ప్లేస్లో వాల్యూస్ నెంబర్స్ తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తే కూడా మనకు 1 వచ్చింది, దీన్ని సింప్లిఫై చేస్తే కూడా మనకు ఆన్సర్ 1 వచ్చిందంటే దట్ ఈస్ ఆప్షన్ 3. ఓకే, 6th ప్రాబ్లం. ఇన్ an AP pth term is q and qth term is p then its common difference is అన్నాడు. చూడండి ఇక్కడ pth టర్మ్ ఏమో q, qth టర్మ్ ఏమో p అయినప్పుడు కామన్ డిఫరెన్స్ -1 ఉంటుంది డైరెక్ట్, దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. ఓకేనా, కావాలనుకుంటే సపోజ్ ఏ 4th టర్మ్ ఈజ్ 6 అనుకుందాం ఎగ్జాంపుల్ తోటి, p ప్లేస్లో 4 తీసుకుంటున్నాం, q ప్లేస్లో 6 తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఏ 6th టర్మ్ ఏమవుతుంది ప్రాబ్లం అకార్డింగ్ టు ప్రాబ్లం 4 అవుతుంది. ఓకేనా, చూడండి దీని ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు a ప్లస్ 3d అని రాయొచ్చు ఈజ్ ఈక్వల్ టు 6, a6 మీన్స్ a ప్లస్ 5d ఈజ్ ఈక్వల్ 4. చూడండి మనకు కావాల్సిన కామన్ డిఫరెన్స్, సో సబ్ట్రాక్ట్ ఎలిమినేట్ a, ఇక్కడ -2d ఈజ్ ఈక్వల్ 6 - 4 అంటే 2, d ఈజ్ ఈక్వల్ టు -1, 2 1 2 -1 మిగులుతుంది. అంటే ఇక్కడ ఇఫ్ అండ్ ఏపీ pth టర్మ్ ఈజ్ q అండ్ qth టర్మ్ ఈజ్ p దెన్ ఇట్స్ కామన్ డిఫరెన్స్ అయినప్పుడు మనకు -1 అవుతుంది. ఓకేనా, మనము దీన్ని ఈ విధంగా ఎగ్జాంపుల్తో వివరించడం జరిగింది, ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు కావాలనుకుంటే మనం సింప్లిఫై కూడా చేయొచ్చు, pth టర్మ్ ఈజ్ ఈక్వల్ q కదా, దాన్ని చూద్దాం. ఏ pth అంటే a ప్లస్ p - 1 ఇంటూ d ఈజ్ ఈక్వల్ టు q, మరి qth టర్మ్ అంటే a ప్లస్ q - 1 ఇంటూ d ఈజ్ ఈక్వల్ టు p, ఏమవుతుంది ఇది a ప్లస్ pd మైనస్ d ఈజ్ ఈక్వల్ టు q అండ్ a ప్లస్ qd మైనస్ d ఈజ్ ఈక్వల్ టు p. చూడండి ఈ రెండింటిని a ప్లస్ pd మైనస్ d ఈజ్ ఈక్వల్ టు q, a ప్లస్ qd మైనస్ d ఈజ్ ఈక్వల్ టు p సబ్ట్రాక్ట్ చేస్తే ఇది ప్లస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది, d క్యాన్సల్, a క్యాన్సల్, pd మైనస్ qd అంటే d కామన్ తీస్తే p మైనస్ q ఇంటూ d ఈజ్ ఈక్వల్ q మైనస్ p, ఇందులో నుంచి మైనస్ కామన్ తీస్తే మైనస్ ఆఫ్ p మైనస్ q వస్తుంది, p మైనస్ q క్యాన్సల్, d ఈజ్ ఈక్వల్ టు -1. ఓకేనా, సో మనకు pth టర్మ్ ఈజ్ q, qth టర్మ్ ఈజ్ p, దెన్ కామన్ డిఫరెన్స్ అని డైరెక్ట్గా -1 తీసుకోవాలి. ఓకే, నౌ 7th ప్రాబ్లం.
What will be the value of x if 8x plus 4, 6x minus 2 and 2x plus 7 are in AP? ఓకేనా, ఇది TSRGC 2016లో అడగడం జరిగింది. 7th ప్రాబ్లం, 8th, 9th, 10th 4 ప్రాబ్లమ్స్ కూడా. ఓకేనా. What will be the value of x if 8x plus 4, 6x minus 2 and 2x plus 7 are in AP? మనకు ABCR in AP means B is equal to arithmetic mean A plus C by 2 కదా. సో దాని నుంచి 6x minus 2 is equal to ఏమని రాయొచ్చు, 8x plus 4 ప్లస్ C అంటే 2x plus 7 by 2 ఉంటుంది. అంటే దీన్ని క్రాస్ మల్టిప్లై చేద్దాం. 22 into 6x అంటే 12x minus 4, 8x plus 2x 10x, 4 plus 7 11 ఏమవుతుంది, 10x ని తీసుకొస్తే మైనస్ అవుతుంది. మైనస్ అంటే 12x minus 10x 2x అవుతుంది. -1 రైట్ సైడ్ పంపిస్తే ప్లస్ అవుతుంది, 15 అవుతుంది. దీని నుంచి x వాల్యూ 15/2, దట్ ఈస్ ఆప్షన్ 3. ఓకేనా. A, B, C are in AP మీన్స్ దెన్ B ఈజ్ ఈక్వల్ వాట్, A plus C by 2. మనం దీని నుంచి ఇక్కడ తీసుకున్నాం. ఓకేనా. x ఈజ్ ఈక్వల్ 15/2. నా 8th ప్రాబ్లం, the nth term of an AP is -11 while sum of the first n terms is 66. When its first term is 22, then the value of n is 12, first option, second option 13, third option 14, fourth option 15. Here nth term of an AP means that is last term, that is L is given -11 or an is equal L is equal, and sum of first n terms Sn is equal to what, 66, and first term A is equal to 22. Then the value of n, మనకు ఏ వాల్యూ తెలుసు, L వాల్యూ తెలిసినప్పుడు sum of first n terms in AP n/2 A plus L ఈ ఫార్ములా ద్వారా మనము సింప్లిఫై చేద్దాం. చూడండి, Sn ఈజ్ ఈక్వల్ ఏం రాసుకుంటే n/2 బై A ప్లస్ A మీన్స్ 22, L మీన్స్ ప్లస్ -11 ఈజ్ ఈక్వల్ 66. మొత్తం 2ని క్రాస్ మల్టిప్లై చేస్తే n ఇంటూ 22 - 11 అంటే 11, 66 ఇంటూ 2తో క్రాస్ మల్టిప్లికేషన్, 11 1 జా 11 6 జా వాల్యూ 6 2 జా 12, n ఈజ్ ఈక్వల్ టు 12. సో దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. ఓకే. నౌ 9th ప్రాబ్లం, if the first and fifth terms sum is 10, then the third term of an AP is, here what is given, the sum of first term and fifth term is given. Sum of first term A1 plus fifth term is equal to 10. Then we have to find A3 value, we have to find. Okay na. A1 plus A5 means A, this can be written as A5 means A plus 4D. A plus 4D is equal to 10. 2 కామన్ తీసుకుంటే A plus A 2A, 2 కామన్ తీస్తే A plus 2D is equal to 10. A plus 2D is equal to 10/2 అంటే 5. A plus 2D నేను రాసుకోవచ్చు A3 కదా, అంటే A3 వాల్యూ 5, అంటే థర్డ్ టర్మ్ ఈజ్ 5, దట్ ఈస్ థర్డ్ ఆప్షన్. ఓకేనా. హియర్ వాట్ ఈస్ గివెన్, సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ ఫిఫ్త్ టర్మ్ ఈజ్ గివెన్. హియర్ A3 వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే A3 అంటే A5 మీన్స్ A5 ఈజ్ ఈక్వల్ టు ఏంటి, A3 plus 2. నెక్స్ట్ A1 ఈజ్ ఈక్వల్ టు A3 - 2 కదా. ఓకేనా. అప్పుడు ఈ A3 వాల్యూ ఎలా ఉంటుందంటే A5 plus A1/2 అనమాట, డైరెక్ట్ తీసుకోవచ్చు మనం. A5 plus A1 వాల్యూ 10 అన్నాడు కాబట్టి A3 వాల్యూ ఏమవుతుంది, దాంట్లో హాఫ్, అంటే A5 plus A1/2 మీన్స్ 10/2, దట్ ఈస్ థర్డ్ ఆప్షన్. ఓకే. నౌ 10th ప్రాబ్లం, ఇఫ్ ద 10th టర్మ్ ఆఫ్ ద సీక్వెన్స్ √3 √12 √27 dash ఈజ్ √3 into n square, దెన్ ద వాల్యూ ఆఫ్ n/2 ఈజ్ అన్నాడు. ఓకేనా. ఇక్కడ ఫస్ట్ టర్మ్కి √3 ఉంది, సెకండ్ టర్మ్కి 3ని 2 స్క్వేర్తో మల్టిప్లై చేస్తే 3 into ఏంటి, ఫస్ట్ టర్మ్ √3, 12 ఏమని రాయొచ్చు
3 into 2 square. థర్డ్ టర్మ్ ఏం రాయొచ్చు 3 into 3 square. సో డాష్. మరి 10th టర్మ్ ఏమన్నాడు 10th టర్మ్ ఈజ్ ఈక్వల్ టు n √3 స్క్వేర్ రూట్ ఆఫ్ 3 into n స్క్వేర్ అన్నాడు. ఓకేనా 10th టర్మ్ ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3n స్క్వేర్ అంటే మనకి ఏ వాల్యూ కావాలి n/2 వాల్యూ కావాలి. అంటే n ఈజ్ ఈక్వల్ వాట్ n ఈజ్ ఈక్వల్ టు 10. దీని నుంచి ఇప్పుడు సెకండ్ టర్మ్ అంటే ఏముంది ఇక్కడ n స్క్వేర్ ప్లేస్లో సెకండ్ టర్మ్ అంటే 2 తీసుకుంటాం, మరి థర్డ్ టర్మ్ అంటే 3 తీసుకుంటాం. ఇప్పుడు మరి nth ప్లేస్లో దిస్ ఈజ్ 10th టర్మ్ అని ఇచ్చింది కాబట్టి 10th టర్మ్ అంటే n ఈజ్ ఈక్వల్ వాట్ 10. n ఈజ్ ఈక్వల్ 10 అయితే దీని నుంచి n/2 ఏమవుతుంది 10/2 అంటే 5. సో థర్డ్ ఆప్షన్. ఓకేనా. నో 11th ప్రాబ్లం ఏపీ పాల్సెట్ 2017లో అడగడం జరిగింది. ఇఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ 5 నెంబర్స్ ఇన్ జీపీ ఈజ్ 1024 దెన్ ద మిడిల్ టర్మ్ ఈజ్ అన్నాడు. ఓకేనా. సో మనం 5 టర్మ్స్ ఇన్ జీపీ చూడండి a/r² a/r a/ar ar² ఆర్ 5 టర్మ్స్ ఇన్ జీపీ అనమాట. దేర్ ప్రొడక్ట్ ఈజ్ 1024 అన్నాడు. అంటే r² ఆర్ ప్రొడక్ట్ అన్నప్పుడు ఏమొస్తుంది 5 టర్మ్స్ ఇన్ జీపీ అన్నప్పుడు a/5 ఈజ్ ఈక్వల్ అనమాట. దిస్ వాల్యూ ఏమవుతుంది a/5 ఈజ్ ఈక్వల్ టు 1024. అయితే దెన్ ద మిడిల్ టర్మ్ ఈజ్ మనము 5 టర్మ్స్ ఏమవుతున్నాయి అనుకున్నాం a/r² a/r ar² ఆర్ ద 5 నెంబర్స్ ఇన్ జీపీ. మరి ప్రొడక్ట్ చేస్తే ఏమవుతుంది r²కి ఇక్కడ r², rకి r క్యాన్సిల్ a ఇంటూ a/5 ఈజ్ ఈక్వల్ ఈజ్ గివెన్ 1024. కాబట్టి a/5 ఈజ్ ఈక్వల్ 1024. మరి మనకేమని తెలుసు 1024ని ఏమని రాసుకోవచ్చు 2/10 అని రాసుకుంటాం. 2/10 అంటే దాన్ని ఏమని రాసుకోవచ్చు 4/5 కదా. 2/10 ఈజ్ నథింగ్ 4/5. సో దీని నుంచి ఏ వాల్యూ ఏంటి 4 అవుతుంది. ఏ వాల్యూ 4 అవుతుంది. సో ఇయర్ వాట్ ఈజ్ ఏ ఈజ్ ద మిడిల్ టర్మ్ కదా. సో ఏ అనేది మిడిల్ టర్మ్ అవుతుంది కాబట్టి మనకు కావాల్సిన మిడిల్ టర్మ్ దట్ ఈస్ సెకండ్ ఆప్షన్ ఈజ్ 4 కాబట్టి ఏ ఈజ్ ద మిడిల్ టర్మ్. సో సెకండ్ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 12th ప్రాబ్లం. ఇఫ్ ద సెకండ్ టర్మ్ ఆఫ్ ఎ జీపీ ఈజ్ 2 అండ్ ద సమ్ ఆఫ్ ఇన్ఫైనైట్ టర్మ్స్ ఈజ్ 8 దెన్ ద ఫస్ట్ టర్మ్ ఈజ్ మనకు సమ్ ఆఫ్ ఇన్ఫైనైట్ టర్మ్స్ ఇన్ జీపీ అనేది మనకు సిలబస్లో లేదు, కానీ 2017 ఏపీ పాల్సెట్ అడగడం కాబట్టి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ సెకండ్ టర్మ్ ఆఫ్ జీపీ ఈజ్ 2 అన్నాడు, సమ్ ఆఫ్ ఇన్ఫైనైట్ టర్మ్స్ ఈజ్ 8 అన్నాడు కాబట్టి దెన్ ద ఫస్ట్ టర్మ్ అడిగిండు ఆప్షన్ 8, సెకండ్ ఆప్షన్ 6, థర్డ్ ఆప్షన్ 4, ఫోర్త్ ఆప్షన్ 3. ఇది ఫస్ట్ సెకండ్ టర్మ్ కదా, దీని ఈజ్ ఈక్వల్ టు అంటే సెకండ్ టర్మ్ అంటే ఏంది a ఇంటూ r ఈజ్ ఈక్వల్ టు కదా 2 అని. నెక్స్ట్ సమ్ ఆఫ్ ఇన్ఫినిటీ టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు 8. సమ్ ఆఫ్ ఇన్ఫినిటీ టర్మ్స్ ఇన్ జీపీ ఈజ్ ఈక్వల్ 8 అన్నాడు. అంటే ఏంటి దీని ఈజ్ ఈక్వల్ టు a/1 - r ఈజ్ ఈక్వల్ టు 8. చూడండి ఇక్కడ r లెస్ దెన్ 1. చూడండి r ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు 2/a. ఇక్కడ r లెస్ దెన్ 1 అయినా కాదా. మరి ఇక్కడ ఆప్షన్ దెన్ ద ఫస్ట్ టర్మ్లో ఏ ప్లేస్లో ఏముంది 8, 6, 4, 3 అంటే 2ని ఇక్కడ ఉన్న ఈ 4 ఆప్షన్ దేంతో అయినా డివైడ్ చేసినా కూడా మనకు ఏమవుతుంది లెస్ దెన్ 1 వస్తుంది. కాబట్టి సమ్ ఆఫ్ ఇన్ఫినిటీ టర్మ్స్ a/1 - r ఇది 1 - r ఈజ్ ఈక్వల్ టు 8. సో ఇక్కడ ఆప్షన్ ఒకసారి మనం వెరిఫై చేసుకుంటే ఇప్పుడు మనకు కావాల్సింది ఏ వాల్యూ కావాలి కాబట్టి 8 తీసుకుని అనుకో. సపోజ్ ఎంత సింప్లిఫై చేయాల్సిన అవసరం లేదు. ఏ దగ్గర 8 తీసుకుని ఏమొస్తుంది 2 1 = 2 4 1/4 వస్తుంది. 1/4 అంటే ఏ దగ్గర వస్తే 1 - 1/4 అంటే 3/4. 3/4 అంటే అది 8కి సమానం కాదు కాబట్టి ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ కాదు. ఏ దగ్గర 6 తీసుకున్నాం అనుకోండి 2/6 అనుకో 2 1 = 2 3 1/3 వస్తుంది. r ఈక్వల్ టు ఇక్కడ 6 ఇక్కడ 1 - 1/3 అంటే 6/2/3 అంటే అది నాట్ ఈక్వల్ టు 8. ఏ దగ్గర 4 తీసుకున్నాం అనుకోండి r ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 1/2 అవుతుంది. ఏ దగ్గర 4 తీసుకుంటే a ఈజ్ ఈక్వల్ 4 అనుకుంటే ఇంప్లస్ r ఈజ్ ఈక్వల్ 2/4 అంటే 1/2. ఇక్కడ ఏ దగ్గర 4 చూడండి 4/1 - 1/2 1 - 1/2 అంటే 1/2 4/1/2 మీన్స్ అండ్ ది 4ని 1/2 హాఫ్ పార్ట్స్ చేస్తే ఏమవుతుంది 8 అవుతుంది. అంటే 8 కదా అంటే 4 × 2 దట్ ఈస్ 8 ఈక్వల్ అవుతుంది కదా. కాబట్టి ఏమవుతుంది 8 ఈజ్ ఈక్వల్ 8 అంటే మనకు
8 ఈజ్ ఈక్వల్ 8 వచ్చింది. సో ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, 13th ప్రాబ్లం. If A, B and C are in AP and also in GP, then condition ఇక్కడ ఇచ్చిన A is equal to B not equal to C అన్నాడు. సెకండ్ ఆప్షన్ A not equal to B is equal to C అన్నాడు. థర్డ్ ఆప్షన్ A not equal to B not equal to C. ఫోర్త్ ఆప్షన్ A is equal to B is equal to C. మనకు ABC are in AP and also in GP అని అంటే అవి ఈక్వల్ అనమాట. A is equal to B is equal to C అనేది అవుతుంది. అంటే ఫోర్త్ ఆప్షన్ ఈ ప్రాబ్లము ఏపీ పాలసీ 2017లో రావడం జరిగింది. ఒకసారి చూద్దాం. A, B, అండ్ C ఆర్ ఇన్ ఏపీ అన్నాడు కదా, మరి సొల్యూషన్ చూద్దాం. కాబట్టి ఇది ఏపీ అంటేనేమో B ఈజ్ ఈక్వల్ ఏమని రాయొచ్చు, మనం అక్కడ రాసుకుని B ఈజ్ ఈక్వల్ ABC ఆర్ ఇన్ ఏపీ, దెన్ B ఈజ్ ఈక్వల్ A ప్లస్ C బై 2 అండ్ A, B అండ్ C ఆర్ ఇన్ GP మీన్స్ B ఈజ్ ఈక్వల్ టు రూట్ AC. ఓకేనా, A, B, C ఆర్ ఇన్ GP, దెన్ B ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ AC. చూడండి, B వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే A ప్లస్ C బై 2 ఉంది కదా, క్రాస్ మల్టిప్లై చేస్తే 2 ఇంటూ రూట్ AC టు AC. ఇదేమవుతుంది, లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే రూట్ A మైనస్ రూట్ C హోల్ స్క్వేర్. సో దీని నుంచి రూట్ A మైనస్ రూట్ C ఇంటూ రూట్ A మైనస్ రూట్ C ఈజ్ ఈక్వల్ 0. అంటే రూట్ A ఈజ్ ఈక్వల్ టు రూట్ C. దిస్ ఈజ్ ఇంప్లైస్ A ఈజ్ ఈక్వల్ టు C. A ఈజ్ ఈక్వల్ టు C అనుకోండి. మరి B దగ్గర B ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ AC కదా, మరి B ఏమవుతుంది, B ఈజ్ ఈక్వల్ A ప్లేస్లో C రాస్తే C ఇంటూ C స్క్వేర్, స్క్వేర్కి రూట్ క్యాన్సల్, B ఈజ్ ఈక్వల్ టు C. సో A ఈజ్ ఈక్వల్ టు C, B ఈజ్ ఈక్వల్ టు C ఇంప్లైస్ A ఈజ్ ఈక్వల్ టు B ఈజ్ ఈక్వల్ టు C. దట్ ఈస్ మనకు ఫోర్త్ ఆప్షన్ A ఈజ్ ఈక్వల్ B ఈజ్ ఈక్వల్ C. ఓకేనా. ఏపీ పాలసీ 2016లో ఇవ్వబడింది. 14th ప్రాబ్లం. హౌ మెనీ 3-digit నెంబర్స్ ఆర్ డివిజబుల్ బై 7? అంటే చూడండి, ఎన్ని 3-digit నెంబర్స్ 7తో డివిజబుల్ అవుతాయి. మరి ఫస్ట్ 3-digit నెంబర్ ఈస్ 100. మరి 100 ఈజ్ నాట్ డివిజబుల్ బై 7. ఎందుకు? 7 1 + 7 ఎంత, 3 ఉంటుంది, ఈ 8 0. సో 7 4 = 28. అంటే 2 రిమైండర్. అంటే మనకు కావాల్సింది బిగ్గెస్ట్ 2-digit నెంబర్, స్మాలెస్ట్ 3-digit నెంబర్. కాబట్టి స్మాలెస్ట్ 3-digit నెంబర్ కాబట్టి 2కి ఎంత యాడ్ చేస్తే 7తో డివిజబుల్ అవుతుంది, 5. అంటే ఫస్ట్ 3-digit నెంబర్ డివిజబుల్ బై 7 ఈజ్ 105. నెక్స్ట్ ఈజ్ 1 1 1 12. ఓకేనా. ఇక్కడ 2 రిమైండర్ వచ్చింది. మనకు కావాల్సింది ఫస్ట్ 3-digit నెంబర్ డివిజబుల్ బై 7 కావాలి. కాబట్టి రిమైండర్ 2 వచ్చింది. 2కి ఎంత యాడ్ చేస్తే 7తో డివిజబుల్ అవుతుందో అది చూసుకోవాలి. అంటే 5 కాబట్టి 100కి యాడ్ చేయాలి. అంటే 105 ఈజ్ ద ఫస్ట్ 3-digit నెంబర్ డివిజబుల్ బై 7. అంటే మనకు 100 లోపు 7 యొక్క 7 చే డివిజబుల్ అయ్యే నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, 14 ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, బిగ్గెస్ట్ 3-digit నెంబర్ డివిజబుల్ బై 7 కనుక్కుందాం. బిగ్గెస్ట్ 3-digit నెంబర్ డివిజబుల్ బై 7 అంటే 7 1 = 7 ఎంత, 2 ఉంటుంది, 9 తీసుకుందాం. 7 4 = 28, ఇక్కడ 1 ఉంటుంది, ఆ 9. అంటే 7 2 = ఎంత, 14 5. అంటే బిగ్గెస్ట్ 3-digit నెంబర్ డివిజబుల్ బై 7 ఈజ్, ఇక్కడ 5 రిమైండర్ ఉందంటే మనకు కావాల్సింది బిగ్గెస్ట్ 3-digit నెంబర్ అన్నప్పుడు 999 నుంచి 5 తీసేస్తే మనకు బిగ్గెస్ట్ 3-digit నెంబర్ డివిజబుల్ బై 7 ఈజ్ 994. ఓకేనా. మనకు అదే స్మాలెస్ట్ 4-digit నెంబర్ డివిజబుల్ బై 7 అనుకోండి. అంటే మనకు ఈ 5కి ఎంత యాడ్ చేయాలి, 2. అంటే 2ని యాడ్ చేస్తే 1001 అనేది, అంటే ఈ 999కి 2 ఏం కలిపినాం అనుకో 1001. అంటే ఫస్ట్ 4-digit నెంబర్ డివిజబుల్ బై 7 ఈజ్ 1001 అనమాట. ఓకేనా. ఓకే, ఇప్పుడు అది అవసరం లేదు. ఇక్కడ 994 అనేది 7ని ఎన్ని టైమ్స్లో, 142. 7 × 142 ఈజ్ ఈక్వల్ 994 కదా. బిగ్గెస్ట్ 3-digit నెంబర్ డివిజబుల్ బై 7. అంటే ఈ 142లో నుంచి ఈ 14ని సబ్ట్రాక్ట్ చేయండి, ఏమొస్తుంది, 128. అంటే హౌ మెనీ 3-digit నెంబర్స్ ఆర్ డివిజబుల్ బై 7 మీన్స్ 128. దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. లేదనుకోండి దీన్ని ఏమనుకుందాం, 994 ఈజ్ ఈక్వల్ టు A అని అనుకుందాం. సొల్యూషన్ కావాలనుకుంటే A + n - 1 × D. A అంటే
105 ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి కామన్ డిఫరెన్స్ ఎంత 7 టేబుల్ కాబట్టి 7 194 n మైనస్ 1 ఇంటూ 7 994 105 105 ప్లస్ 105 అటు పంపిస్తే ఏమవుతుంది 889 అవుతుంది 7తో n మైనస్ 1 889ని 7తో డివైడ్ చేస్తే 7 1 జా 7 7 2 జా 7 ఏమవుతుంది 7 2 జా నెక్స్ట్ 7 7 జా చూడండి 7 1 జా 7 18 ఉంటుంది 7 2 జా నెక్స్ట్ 4 ఉంటుంది 4 9 49 అంటే 7 1 జా 7 జా అంటే n మైనస్ 1 ఈజ్ ఈక్వల్ 127 n ఈజ్ ఈక్వల్ 127 ప్లస్ 1 అంటే 128 మనకు కావాల్సింది ఇదే కదా n వాల్యూ 128 అంటే సెకండ్ ఆప్షన్ 128 సో సెకండ్ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది ఓకే థ్యాంక్ యూ